హాయ్ అండి అందరికీ. ఈజీగా, సింపుల్‌గా మష్రూమ్ కర్రీ నా స్టైల్‌లో చూసేయండండి. అందులోని ఒక సబ్స్క్రైబరు కవ్వళ్ళ పులుసు అడిగారండి. నేను తప్పగా రెసిపీ పెడతాను. చూడండి చాలా సింపుల్‌గా ఈ మష్రూమ్‌లోని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులోనే మనం ఉప్పు, కారం అన్నీ ఇందులోనే వేసుకోవాలి. చూడండి ఇలా చికెన్ కలిపేటట్లు కలిపేసుకోవాలి. చికెన్ కర్రీలాగే ఉంటుందండి సేము. ఆ తర్వాత మోపుల్లోనికి తగినంత ఆయిలు, కొద్దిగా బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నూనెలో మగ్గే వరకు వేయించుకోవాలండి కొంచెం. చూడండి నూనెలో ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకోవాలండి. 2 టమాటాలు ఇలా కోసుకొని చాప్ చేసుకొని వేసుకోవడమేనండి. మనం వంటగదిలో ఎక్కువసేపు ఉండలేము కదండీ! ఎండాకాలం ఇలా సింపుల్‌గా చేసుకునేలాగా ఉండాలండి. చూడండి ఆ తర్వాత అయిపోయిన నాకు 2 మినిట్స్‌లోని ఒక 5 మినిట్స్‌లో అయిపోయిందండి అంతా మొత్తం కర్రీ కూడాను. మష్రూమ్ బేగా ఉడికిపోద్ది కదా! అందులో వాటర్ కంటెంట్ కూడా కదా! ఆ తర్వాత చూడండి ఇలాగ మష్రూమ్ వేసుకొని హైలో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆ తర్వాత సిమ్‌లో చేసుకుంటే చాలా టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోద్దండి.